జంతువుల కొవ్వు కలిసిందట. ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. టీటీడీకి పంపిన నెయ్యిలో ఎస్ వాల్యూ 117. ఇది పంది కొవ్వు కలిసిందనేది సంకేతం అట. మీ అమ్మ, ఎక్కడి మనుషులరా మీరు అసలు. తిరుపతి లడ్డు అంటే అసలు ఎవరన్నా పోయినా వచ్చినా అరే మాకు ప్రసాదం ఏది, లడ్డు ఏది అని అడిగే కాలంలో ఆ లడ్డూలోనట పంది కొవ్వు కలిసిందట. నాన్ వెజ్ తినని వాళ్ళని కూడా నాన్ వెజ్ చేసి పడేసారు కదా వాళ్ళని మొత్తం. తిరుపతి లడ్డు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిందువులుగా ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ తిరుపతికి పోయి ఉంటారు, పోకపోయినా ఆ లడ్డు తిని ఉంటారు ఏదో ఒక సందర్భంలో. దాంట్లో అంటే పంది కొవ్వు కలిసిందట. వాళ్ళని ఏం చేయాలి అట్లా చేసిన వాళ్ళని? తిరుమల తిరుపతి దేవస్థానానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి పేరుతో సరఫరా అయిన రసాయన మిశ్రమం విషయంలో టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మొన్నటిదాకా కల్తీ మాటెత్తని ఆయన కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు అని సన్నాయి నొక్కును నొక్కారు. ఆ రసాయన మిశ్రమంలో పంది కొవ్వు కూడా కలిసిందని ఎన్డీడీబీ ధృవీకరించిందని చెప్పగా అది అనుమానం మాత్రమే అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటూ జగన్ హయాంలో ట్యాంకర్ల కొద్దీ కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే టీటీడీ అధికారులు నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల్లో ఆ శాంపిల్స్లో బీటా సిటోస్టిరాల్, లారిక్ యాసిడ్, లిగ్నోసెరిక్ యాసిడ్ వంటివి పరిమితికి మించి ఉన్నాయని తేల్చారట. చివరికి జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉందని నిర్ధారించిందట. ఆవు నెయ్యి స్వచ్ఛతను ఎస్ వాల్యూ ఆధారంగా గుర్తిస్తారు. ఒక ప్రమాణం ప్రకారం ఎస్ వాల్యూ 97.96 నుంచి 102.04% మధ్య ఉండాలి. కానీ ఏకంగా 117 ఉన్నదట. పంది కొవ్వు కలిపితేనే ఇంత ఎస్ వాల్యూ వస్తుందట. అన్ని పరీక్షల్లో ఎస్ వాల్యూలు పరిమితికి మించి ఉన్నాయి. అంటే అందులో ఇతరత్రా కొవ్వులు కలిసినాయి. పామోలిన్ ఆయిల్, బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసం కొవ్వు కలిసినట్టుగా తేలింది. ఇంకేమైనా కలపపోయినా ఆయన? వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉండగా సడలించిన టెండర్ నిబంధనల ఫలితంగా ఎంపికైన డైరీలు పంపిన నెయ్యి అసలు రంగు ఇది. దీనిపై ప్రశ్నిస్తే నాకేం తెలియదు, అంతా అధికారులే చూసుకోవాలి అని వైవి సుబ్బారెడ్డి చెబుతున్నాడు. మరి టీటీడీ చైర్మన్ హోదాలో ఆయన ఏం చేసినట్లు? జంతువుల కొవ్వు కలవలేదు అంటూ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగశాల ఇచ్చిన నివేదికను మాత్రమే ఆయన ఉటంకిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే టీటీడీకి నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనలు సడలించిన సమయంలో ఆ తర్వాత బోలేబాబా దాని అనుబంధ డైరీల తనిఖీకి నియమించిన బృందంలో ఎన్డీఆర్ఐకి చెందిన 2 అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. అంతా ఓకే అంటూ గేట్లు ఎత్తేశారు. ఇప్పుడు అదే ఎన్డీఆర్ఐ నిక్కచ్చిగా నివేదిక ఇస్తుందని ఎలా ఆశించగలం? ఇప్పుడు ఎంతమందిని మరి అరెస్ట్ చేసినారు దీంట్లో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి? చంద్రబాబు నాయుడు ఏమంటుండంటే హిందూ మతం పైన పగడ్బందీ కుట్ర, కల్తీ నెయ్యి కమిషన్ల కక్కుర్తితో చేసింది కాదు, జగన్ క్షమించరాని మహాపాపం చేసిండు. అంటే ఏకంగా హిందూ మతం మీదనే దాడి చేసిండు ఆయన, ఇంకో మతం కాబట్టి అని చంద్రబాబు నాయుడు ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. ఇక దీన్ని ఆటోమేటిక్గా రాజకీయంగా కూడా వాడే ప్రయత్నం గట్టిగానే జరుగుతున్నది. ఇక అల్టిమేట్గా ఉంటుంది కదా ఇక